కేసీఆర్ మాత్రం బయటకొస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇవాళ చూపించారు. అద్భుతమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్. ఎక్కువగా బూతులు తిట్ల, ఎక్కువగా అహంకారం ప్రదర్శించడం. పర్ఫెక్ట్ పాయింట్స్ రైజ్ చేశారు. నేను చాలా రోజుల నుంచి ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు. ఒకటి, రుణమాఫీ డిసెంబర్ కల్లా జరగాలి. ఎక్కడైపోయింది? రైతు బంధు ఎక్కడ పడింది? మహిళలకు ఇస్తాన డబ్బులు ఏమైంది? ఇప్పుడు 3 నెలలు బకాయి పడిపోయావు కదా. అట్లాగే నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది? జనాలకి నీళ్ళు ఎందుకు రావట్లేదు? మంచినీళ్ళ కష్టాలు ఎందుకు వచ్చినాయి? లేకపోతే కనుక సాగునీళ్ళు ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు? పరిపాలన ఎందుకు చేత కావట్లేదు? కరెంటు కోతలు ఎందుకు పెరిగిపోయినాయి? ఈ 3 వచ్చేటప్పటికి గ్రౌండ్ నిజమా కాదా అన్నటువంటి తెలంగాణ ప్రజలు తెలుస్తారు. ఎందుకంటే ఆ 3 నేను ఇంతకుముందు వీడియోస్ పోస్ట్ చేసినటువంటి సందర్భంలో కొంతమంది ఉందన్నారు ప్రాబ్లం, కొంతమంది లేదన్నారు కాబట్టి ఆ రూట్లో. అయితే ఈ మిగతాది ఏదైతే రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశాలు, మహిళలకు వేస్తానన్నటువంటి డబ్బులు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇవన్నీ మాత్రం బీజేపీ గట్టిగా తీసుకెళ్ళలేకపోతుంది. ఎంతసేపటికి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు అగ్రెసివ్గా ఇంకా తీసుకురావట్లేదు. వాళ్ళు మరి రేపు పొద్దున మంత్రులు వచ్చాక, కేంద్ర మంత్రులు వచ్చాక వాళ్ళతో చెప్పిస్తారో ఏంటో తెలియదు. బట్ అది కేసీఆర్ రైట్ చేయడం అన్నటువంటి మంచి పరిణామం. పర్ఫెక్ట్ టైంలో పట్టుకుని వచ్చారు. ఖచ్చితంగా ఎన్నికల్లో అది ఎజెండా అవుతుంది. ఇది 2 కోణాల్లో పనికి వస్తుంది. ఒకటి, ఈ కారణంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా, లేకపోతే ఒక్కోసారి ఎట్లాంటి పరిణామం ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులు చేసే కార్యక్రమం వల్ల కమ్యూనిస్టులు గెలవరు కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అట్లాగే ప్రజారాజ్యం పార్టీ చేసినటువంటి హడావిడి వల్ల, యాంటీ గవర్నమెంట్ వలన అది ఆ గవర్నమెంట్కే ఫేవర్ అయింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.